మండల్లో ఈ రోజు స్వామి వివేకానంద యొక్క 161వ జయంతిని పుల్కల్ మండల్ యువకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్వామి వివేకానంద జిల్లా అధ్యక్షులు శేషాద్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానందని అడుగుజాడల్లో నడవాలని మరియు పుల్కల్ మండల్ బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు రవీందర్ మాట్లాడుతూ వివేకానందుడు అంటేనే యువతకు ఆదర్శం. ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు ఎంతో జ్ఞానోదయం కలుగుతోందని, అటువంటి నాయకుడు మన దేశంలో పుట్టినందుకు గర్వపడాలని ఆయన అన్నారు. అలాగే గొంగళూరు గ్రామంలో వివేకానంద విగ్రహం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు కులకర్ణి, పుల్కల్ సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రామచందర్ రెడ్డి, యువజన సంఘాల నాయకుడు బ్రహ్మానందరెడ్డి, దామోదర్, నాగేష్, లక్ష్మణ్, రాజు, శ్రీకాంత్, నర్సింహులు, యువజన నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి పుల్కల్ చోటాపూర్ మండల్ విలేకర్ ఆకుల గొంగయ్య, దృశ్యం న్యూస్. మన దేశం నుండి స్వామి వివేకానందుల వారు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత మన భారతదేశం యొక్క అతి పవిత్ర గ్రంథమైన భగవద్గీత కింద అన్ని గ్రంథాలలో కన్నా కింద పెట్టడం జరిగిందనమాట. అక్కడ మన స్వామి వివేకానందుడు మాట్లాడితే ఏం చెప్పారు తెలుసా? చూశారా, అదిగో అక్కడ చూడండి, మీ అన్ని దేశాలలో ఉన్న పవిత్ర గ్రంథాల కన్నా మా పవిత్ర గ్రంథమైన భగవద్గీత కింద పెట్టారు. అంటే మీ అన్ని దేశాల యొక్క భారం మేము మోస్తున్నామని చెప్పినమాట. అదేవిధంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి తీసి మన భగవద్గీత తీసి పైన పెట్టడం జరిగింది. ఇప్పుడు చూశారా, మీ అన్ని దేశాలకు మేము ఆదర్శం అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే స్వామి వివేకానందుడు. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు కలిగిన వ్యక్తి మన స్వామి వివేకానందుడు. 100 మంది యువతనియండి, ఈ దేశ చరిత్ర మారుస్తా అని చెప్పింది. కాబట్టి అలాంటి యువత ఈరోజు దేశంలో దేశభక్తి వైపు వెళ్తే బాగుంటుంది మా గ్రామ యువత కూడా అని ఆశిస్తున్నాం. అంతేగాని కోడూరు గ్రామంలో కోడూరు యువత ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన 161 జయంతిని నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు చెప్పినారు పెద్దలు, స్వామి వివేకానందుడు అంటే ఒక ఆదర్శం, యువతకు ఆదర్శమైన ఆయన యొక్క జీవిత చరిత్ర చదివినట్టయితే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ భవిష్యత్తులో యువత ఎలా ముందుకెళ్ళాలనేది కూడా వివేకానందుడు స్ఫూర్తి. అందుకే ఆయన జన్మదినాన్ని యూత్ దినోత్సవంగా, మన నేషనల్ యూత్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే వివేకానందుడు కిరటం లేచి పడుతున్నందుకు, ఎగురుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అనేది ఆయన యొక్క సామెతలు చదివినట్టయితే మనకు ఎటువంటి అధైర్యం కానీ నిరుత్సాహం కానీ ఉండదు. అందుకని వివేకానందుని యొక్క కొటేషన్స్ చదివితే రోమాలు, ఉక్కు నరాలు, వజ్ర కండరాలు కలిగిన యువత నాకు కావాలని చెప్పిండు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యువత ఎలా ఉందంటే మొత్తం సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇన్ని ఉన్నా కానీ వివేకానందుని యొక్క ఆశయాల మీద రోజుకు ఒక 10 నిమిషాలు మనం కేటాయించినట్టయితే భవిష్యత్తులో యువత ఎలా ముందుకెళ్ళాలనేది ఆయన ఒక ఆదర్శం. కాబట్టి ఎందుకంటే ఆయన జీవితము 39 ఇయర్స్ లోపలనే ఇంత ప్రపంచంలో అతిపెద్ద ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. కాబట్టి మన యువత కూడా చెడు అలవాట్లను మర్చి స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రను అనుసరించవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ కోరుచున్నాను. జై జై నంద.